బాగుంది. మీకేం నచ్చింది కూలీ సినిమాలో? స్టోరీ, వన్స్ ఆఫ్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది? నాగార్జున క్యారెక్టర్ ఇస్ స్టిల్ గుడ్, బట్ యాజ్ ఎ నెగిటివ్ రోల్ ప్లే చేసినా కూడా చూడడానికి బాగుంది. ఈయన రజనీకాంత్ యాక్టర్ ఎలా ఉంది? రజనీకాంత్ అంటే గుడ్. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంది? అది అంత ఏజ్ లో కూడా ఎలాంటి చాలా స్టంట్స్ చాలా బాగా వేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే స్టోరీ మొత్తం చాలా బాగుందండి. అందరూ చూడదగ్గ సినిమా. సాంగ్స్ బాగున్నాయా? గుడ్ బ్రో. ఎలా ఉంది? కూలీ బాగానే ఉంది. కూలీ ఎలా ఉంది? అంటే పర్లా యావరేజ్ ఉంది. యాక్టింగ్ ఇలా బాగానే ఉంది, ఒకసారి చూసే డిఫరెంట్ గా ఉందా? యావరేజ్గా ఉంది. స్టోరీ కొత్తగా లేదు, బోర్ కొట్టింది. నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది. ఓకే, అంటే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? సినిమా యావరేజ్, వన్ టైం చూడొచ్చు. కొత్తగా లేదు, బోర్ కొట్టింది కొంచెం. అంతే. యావరేజ్ అనిపించింది. అంటే నాగార్జున నెగిటివ్ రోల్ ఉందా? నెగిటివ్ రోల్ వీళ్ళను చూస్తారా మన జనాలు? అంటే మనం చూస్తారు. నాగార్జున గారు ఈజీగా పుల్ అప్ చేసినారు. బాగుంది స్టోరీ కూడా. నాగార్జున మన రజనీకాంత్ గారి క్యారెక్టర్ డిఫరెంట్. ఇంకా ఏం చెప్తాం, అది యాజ్ యూజువల్ సేమ్ స్వాగ్ సేమ్ స్టోరీ. బాగుంది. సాంగ్స్ ఒక సాంగ్ ప్లేస్మెంట్ చేసినారు, మిగతావన్నీ ఏమంతా ఏం పెట్టలేదు. గుడ్. అబౌ యావరేజ్ టు యావరేజ్. మీకు ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బాగుంది బ్రో, బాగుంది సినిమా, బాగుంది. అంటే సాంగ్స్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. బాగుంది మూవీ. అన్ని ఎలివేషన్ సూపర్, ఫైట్ అన్ని సీన్స్ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్ సూపర్ బాగుంది. స్ట్రేంజ్ అయితే ఫిల్మ్ కాదు, కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. ఉపేంద్ర క్యారెక్టర్ బాగుంది, బట్ లోకేష్ అయితే డైరెక్షన్ బాగాలేదు. నాగార్జున క్యారెక్టర్ సూపర్. నాగార్జున చింపేశాడు యాక్టింగ్ మాత్రం. హిందీ యాక్టర్ కూడా మనకి. హిందీ అతను ఏం లేదు, క్లైమాక్స్లో జస్ట్ వచ్చి వెళ్ళిపోయాడు అంతే. బట్ ఉపేంద్ర క్యారెక్టర్ బాగుంది, సేమ్ లియో లాగా ఉంది. కూలీ ఎలా ఉంది? కూలీయా? కూలీ ఎలా ఉంది? పర్లేదన్నా, చూడొచ్చు. యావరేజ్. నాగార్జున యాక్టింగ్ అయితే ఏం లేదు, పండ పెట్టేశాడు. అమీర్ ఖాన్ క్యారెక్టర్. అమెరికా ఎంత 1 minute ఉంటుంది, అంత ఏం లేదు. ఏం సినిమా సార్? కూలీ కూలీ ఎలా ఉంది? కూలీ అంటే రజనీకాంత్ ఎలా ఫ్యాన్స్ అక్కడ ఇక్కడ. ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. యాజ్ ఏ అమెరికన్ క్యారెక్టర్. అమెరికన్ క్యారెక్టర్, నాగార్జున క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే చాలా పీక్స్లో ఉంది. యాక్చువల్లీ యాజ్ ఎ రజనీకాంత్ ఫ్యాన్, ఈ మూవీ ప్రతి రజనీకాంత్ ఫ్యాన్కి ఒక ఫీస్ట్ లాంటిది. రజనీకాంత్ కెరియర్లోనే చాలా అద్భుతమైన మూవీగా పేర్కొనవచ్చు. ఇంకో భాషగా కూడా అందులో తప్పులేదేమో, అంతగానో చాలా బాగుంది. ఎస్పెషల్లీ లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ అండ్ హీ స్క్రీన్ ప్లే, ఎస్పెషల్లీ మూవీలో ట్విస్టులు మాత్రం పేలిపోతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. 1000 crores పక్కా. పార్ట్ 2 కూలీయా? కూలీ ఎలా ఉంది? కూలీ బాగుంది. ఏం నచ్చింది? నాగార్జున రజనీకాంత్ ఫస్ట్ అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ ఇంకా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇప్పుడు రజనీకాంత్కి అంతా కొంచెం వెరైటీగా పెడుతుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఎలా ఉంది? అనేరు తెలిసిందే కదా, బాగుంది. డైరెక్షన్ బాగుంది. యా గుడ్. అమీర్ ఖాన్ క్యారెక్టర్, ఉపేంద్ర క్యారెక్టర్, ఎలివేషన్స్ బాగున్నాయి. ఓవరాల్గా సినిమా సూపర్ గుడ్. నీకేం నచ్చింది? బాగుందన్న, సినిమా సూపర్ ఉంది. అంటే రజనీకాంత్ యాక్టింగ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర వీళ్ళందరూ ఎలా అందరు యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్, సినిమా బ్లాక్ బస్టర్, సినిమా సూపర్ హిట్. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ అన్నీ బాగున్నాయి. యాక్టింగ్, రజనీకాంత్ యాక్టింగ్ అయితే వింటేజ్ స్టేజ్ అయితే సూపర్ ఉంది. కూలీ కూలీ ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా, చాలా బాగుందండి. మెయిన్ నాకు గెస్ట్ రోల్గా వచ్చిన సీన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి సినిమాలో. నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది? నాగార్జున క్యారెక్టర్ అయితే చించి పారేసాడు అన్న నిజంగా సినిమా. అంటే రజనీకాంత్ వే ఆఫ్ స్టైల్ అన్నీ ఉన్నాయి. అరే అన్నీ మొత్తం వింటేజ్ రవితేజని చూస్తారు మీరు. చాలా బాగుంది సినిమా మాత్రం. బాగుందన్న సినిమా. కూలీ కూలీ ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఏం నచ్చింది? అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ ఉంది. నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది? నాగార్జున హైప్ అందరికంటే. అంటే విలన్ క్యారెక్టర్ అన్నారు. విలన్ క్యారెక్టర్ నాగార్జున హైప్ అందరికంటే. డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్స్ బాగుంది. సినిమా కూలీ బాగుంది. సినిమా బాగుంది. ఏం నచ్చింది? మొత్తం స్క్రీన్ ప్లే బాగుంది, ఫైట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. నాగార్జున క్యారెక్టర్ కూడా సేమ్ హీరోలానే. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? మొత్తం బాగుంది. చూడండి, సినిమా చూడండి, థియేటర్లో చూడండి. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? బాగుంది, గుడ్, మొత్తం బాగుంది. ఏ సినిమా చూశారు? కూలీ మూవీ అన్న సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది అన్న. ఉపేంద్ర ఎంట్రీ మాత్రం హైలైట్ ఉంది అన్న. సూపర్ ఉంది మూవీ. బోర్ అయితే ఎక్కడ కొట్టదు, సూపర్ ఉంది సినిమా అయితే కిరాక్ ఉంది. కూలీ సినిమా రజనీకాంత్ యాక్టింగ్ సూపర్ ఉంది.
అందరు బాగా చేశారు. ఉపేంద్ర గారు సూపర్, మన సత్యరాజ్ సూపర్, సుజాసన్ అందరు ప్రతి ఒక్కరు అందరు బాగా చేశారు. సూపర్ ఉంది, సూపర్ హిట్ సినిమా. ఇరాక్ ఇచ్చి ఓడేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉందన్న. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఏం నచ్చింది? మొత్తం నచ్చింది, సినిమా మొత్తం నచ్చింది, బాగా చేశారు. నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది? సూపర్గా ఉంది అనమాట. విలనే బాగుంటాం నాగార్జున. సూపర్గా ఉంది, మొత్తం బాగుంది. ఏ సినిమా వేశారు? கூலியா? ఎలా ఉంది? கூலி வந்து பயங்கரமாக இருக்குது. நான் தமிழ்நாட்டில் இருந்து இங்கே வந்து தெலுங்கில் தான் பார்க்குறேன். ஐம் சீங் இன் தெலுங்கு. இட்ஸ் ஒன் ஆஃப் த பெஸ்ட் மூவி ஐ ஹவ் சீன் ஆஃப்டர் ஜெயிலர். இட்ஸ் ஒன் ஆஃப் த பெஸ்ட் அண்ட் இட்ஸ் ஈக்குவல் டு விக்ரம். கேன் ஒவ்வொரு நிமிஷமும் கேரண்டீட் தான் கூஸ் பம்ப்ஸ். கிளைமேக்ஸ் பயங்கரமாக இருக்குது. டோன்ட் மிஸ் இட், வாட்ச் ఇట్ ఇన్ థియేటర్స్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. రజనీకాంత్ చాలా స్టైలిష్గా ఉన్నారు ఎప్పటిలానే. ఆల్సో అదర్ క్యారెక్టర్స్ క్యామియోస్లా లేవు, చాలా బాగా పర్ఫామ్ చేశారు అందరూ. మ్యూజిక్ ఈజ్ లైక్ మెయిన్ థింగ్ అండ్ ఓవరాల్ చాలా బాగుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అయింది. నాగార్జున చాలా బాగా చేశారు, సెట్ అయింది. అమెరికన్ ఉపేంద్ర క్యారెక్టర్ బాగుంది. ఉపేంద్ర చాలా తక్కువసేపు ఉన్నారు బట్ చాలా బాగా చేశారు ఉపేంద్ర. ఓవరాల్గా క్లైమాక్స్లో వచ్చిన క్యారెక్టర్ ఇంకా బాగుంది, అమెరికన్ క్యారెక్టర్ బాగుంది. ఓవరాల్ అందరికన్నా బాగా నచ్చింది షౌబిన్, మలయాళీ యాక్టర్, అతను చాలా బాగా చేశాడు. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. அட் லாஸ்ட் ஒன், சூரியனை நெருங்க முடியாது, நட்சத்திரத்தை எண்ண முடியாது, என் தலைவனை வெல்ல முடியாது. ஜெய் தலைவா. బాగుంది బాగుంది. ఏం నచ్చింది? సినిమా బాగుందండి, ఇంకేమంటుంది. అంటే నాగార్జున క్యారెక్టర్ నచ్చిందా? ఆ, బాగుంది. నాగార్జున ఉపేంద్ర. మా వాడి నాగార్జున చావగొట్టాడు, చాలా బాగుంది. ఉపేంద్ర క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండదు కానీ చాలా బాగుంది. నాగార్జున తోపు అసలు చావగొట్టాడు. అమెరికన్. అమెరికన్ లాస్ట్లో బాగుంటుంది అంతే, మరీ అంత ఏం లేదు. ఓవరాల్ నైస్ మూవీ. కూలీ సినిమా ఎలా ఉంది? యా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అంతా బాగుంది. సాంగ్స్ బాగుంది. కూలీ ద మ్యాన్షన్ హౌస్. బాగుందా? సినిమా ఎలా ఉంది? బాగుందండి, ప్లాట్ అంతా బాగుంది. రజనీకాంత్ గారి క్యారెక్టర్ చాలాసేపు స్క్రీన్ టైం ఉంది, మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ టైం ఆయనకే ఉంది. ఉపేంద్ర గారికి కొంచెం ఉంది, నాగార్జున గారిది యాంటాగనిస్ట్ రోల్. సో అంతా సెట్ అయిందండి, బాగుంది.